హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా హౌస్ వే కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ చేసి పల్లీల చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. కొబ్బరి చట్నీ చేద్దాం అనుకున్నాను, మళ్ళీ లంచ్కి లేట్ అయిపోతుంది చేయడానికని పల్లీల చట్నీ అయితే చాలా సింపుల్గా చేసేసాను. చాలా టేస్ట్గా ఉంటుంది కూడా. సో నేను లంచ్కి ఏం చేద్దామో అని ఆలోచిస్తుండగా చుక్క కూర రైస్ చేద్దాం అనిపించిందండి. సో దానికి నేను ముందుగా ఇది ఇంట్లో చేసిన గీ అండి, గ్లాస్ రైస్ అయితే నేను కుక్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఉంటే నేను తర్వాత అయినా తినొచ్చు అనేసి చుక్క కూరని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీనికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక బంగాళదుంప, ఒక క్యారెట్, ఒక 2 బిర్యానీ ఆకులు చిన్నవి, జీడిపప్పు, 4 లవంగాలు, ఒక చిన్న చెక్క. అంటే బిర్యానీలో వేసేవి మీ దగ్గర ఉంటే అన్నీ ఎందుకని ఇవే వేసాను అనమాట. పిల్లలు అంత ఎక్కువ ఇష్టపడరు అవన్నీ ఉంటే. సో జీలకర్ర పౌడర్, సాల్ట్, పసుపు, అలాగే ధనియాల పౌడర్, కొంచెం ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నది, హీట్ ఎక్కినాక ఆయిల్, ఆనియన్స్ అనేవి వేసుకున్నాను అనమాట. ఆనియన్స్ ఒక మీడియం సైజు కట్ చేసుకుంటే సరిపోతుందండి. గ్రీన్ చిల్లీ కూడా ఒక 2-3 సన్నగా తరిగేసి వేసుకోండి, మీ ఇష్టం. స్కిప్ చేయాలంటే చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇందులో స్పైస్ అనేది మంచిగానే ఉంటుంది. కారం కూడా కొంచెం యాడ్ చేస్తాం. లేదు అంటే చుక్కకూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి, గ్రీన్ చిల్లీ కానీ కారం కానీ. అలాగే జీడిపప్పు, చెక్క, లవంగాలు కూడా యాడ్ చేసుకున్నాను అండి. మరి ఎక్కువగా ఫ్రై అవ్వకుండానే కొంచెం కలర్ చేంజ్ అయినాక మనం దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్ అద్భుతం అంతే. ఇంకా మనకు పుదీనా రైసు, క్యారెట్ రైసు ఎలా అయితే టేస్ట్ ఉంటుందో దానికి ఏమాత్రం తగ్గదండి. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్ అయితే తప్పకుండా ట్రై చేయండి, మర్చిపోవద్దండి. చూసిన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ కూడా చేయండి మీరు ట్రై చేసి. ఇందులో ఇంకా బంగాళదుంప, క్యారెట్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. మీరు సపోర్ట్ చేయండి. నేను చాలా మంత్స్ తర్వాత మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేస్తానండి. సో మీరు సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. నేను అన్నీ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి. కరివేపాకు కానీ, కొత్తిమీర కానీ, పుదీనా కానీ. ఎందుకంటే మళ్ళీ అన్నీ కూడా పక్కన పెట్టేస్తారు, పిల్లలకి చేస్తున్నాను కదా. సో అందులో ఒక 4 పుదీనా, ఒక 4 కరివేపాకు, కొత్తిమీర కూడా ఉంచుకోండి, కొంచెం లాస్ట్లో వేద్దాము. అంటే మీ ఇష్టం, మీరు ఇంట్లో చేసుకుని అందరికి చేసుకునే పని అయితే కొంచెం మంచిగానే యాడ్ చేసుకోండి. నేను బాబు వరకే చేస్తున్నాను కాబట్టి ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. బాబు వరకు కాబట్టి నేను ఈ యొక్క కొంచెం లైట్గానే వేస్తున్నాను, స్మెల్ కోసం అనమాట. టేస్ట్ స్మెల్ అనేది యాడ్ అవుతుందనేసి నేను యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ ఈ టైంలో మనం సాల్ట్ వేసుకుంటే మనకి ఆ ముక్కలన్నింటికి కూడా సాల్ట్ పడుతుంది. అలాగే రైస్ వేసిన తర్వాత కూడా బంగాళదుంప కానీ, ఆ క్యారెట్ కానీ మంచిగా అన్నంలో మనం తినడానికి చాలా బాగుంటుంది. వేరి పెట్టొద్దండి, పిల్లలు ఏరి పెడుతూ ఉంటారు కొంతమంది. రైస్తో పాటే తింటేనే మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇవన్నీ చక్కగా ఫ్రై లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకుందామండి. మరి ఎక్కువగా ఫ్లేమ్ పెద్దగా ఉంటే మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బంగాళదుంప తొందరగా అడుగంటుంది కాబట్టి. ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసుకున్నానండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ కోసం మాత్రమే వేసుకున్నాను అనమాట. టేస్ట్ కొంచెం ఇవన్నీ వేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కూడా మనకు ఆ రైస్కి చక్కగా తెలుస్తుంది మనం తినేటప్పుడు. జీలకర్ర పౌడర్ కొంచెం ఒక హాఫ్ స్పూనేనండి, ఫుల్ స్పూన్ కూడా కాదు, హాఫ్ స్పూన్లో కూడా కొంచెం తగ్గి వేసుకోండి. అలాగే ధనియా పౌడర్, ఎందుకంటే ఎక్కువ స్పైసీగా అనిపించకుండా మనకి కరెక్ట్గా సరిపోయినంత వరకు వేసుకుంటే సరిపోతుందన్నమాట. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకున్నామండి. మంచిగా ఇలాగ అంతా కుక్ అయిపోయింది చూసారా. ఇలా కుక్ అయిపోయినాక ఇందులో చుక్కకూర యాడ్ చేసుకుందామండి. చుక్కకూర యాడ్ చేసేది క్లిప్ అయితే మిస్ అయిందండి, ఎందుకంటే నేను ఫోన్ పట్టుకొని వీడియో తీస్తూ ఉండాలి కాబట్టి. అది సన్నగా తరుక్కొని అందులో యాడ్ చేసుకోనండి. ఇదంతా వాటర్ అంతా వెళ్ళిపోయి ఇలా ఆయిల్ అనేది బయటకు వస్తుందండి. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. పెద్ద ప్రాసెస్ అయితే ఏమి ఉండదండి. ముందు ఇంగ్రీడియంట్స్ అనేవి కట్ చేసుకోవడం, ఏమేమి మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే రైస్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను. నేను కుక్ చేసుకున్న రైస్ అయితే మంచిగా ఇలా రైస్ అంతా వేసుకొని, దీనికి సరిపడా రైస్ అంతా వేసి మంచిగా లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవడమేనండి. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ రైస్ రెసిపీ అనమాట, హెల్దీ రెసిపీ అనమాట. కొంచెం పుల్లగా, కొంచెం స్పైసీగా, కొంచెం ఒక మంచి టేస్ట్తో అయితే మనకి బాగుంటుందండి ఈ రైస్ అయితే. తప్పకుండా ట్రై చేస్తారు కదా,
ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇక అంతా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.